ఇక ఇప్పుడు పలు వార్తా పత్రికలను ప్రధాన అంశాలు మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ సంతోష్. ఈరోజు ప్రధాన వార్తలోని పత్రికలోని వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో ముందుగా ఇక సాక్షి చూసుకున్నట్లయితే నిన్న జరిగిన సీఎం సభలకి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఓటమితో మోసగాళ్లకు వేటు, తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కామెంట్స్ ఇవి. సో నా 58 నెలల పాలనలో ఏం చేశానో చెబుతా, నీ 14 ఏళ్ల పాలనలో ఏం చేసింది ఏమిటో చెప్పగలవా బాబు అంటూ కూడా సవాల్ అయితే విసిరారు. సో నీ బడాయిలు చెప్పకుండా నా ప్రోగ్రెస్ రిపోర్ట్, సో నీలాగా బడాయిలు చెప్పకుండా నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలకే అందించాను అంటూ కూడా స్పష్టం చేశారు. నేను రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావా? నువ్వేం చేశావో చెప్పలేక నా పథకాల గురించి మాట్లాడుతున్నావు ఏంటయ్యా? సో జన్మభూమి కమిటీలను మళ్ళీ తెస్తానని చెప్పే ధైర్యం ఉందా? జగన్ తెచ్చిన స్కీములను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? సో ఇవన్నీ బాబుకి చేసిన సవాలని కూడా చూసుకోవచ్చు. చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ. ఆయన నమ్మటం అంటే పులి నోట్లో తల దూర్చటమే. డబ్బులు మీ ఖాతాలోకి పంపితే అది జగన్ పాలన. బాబుకు ఓటేస్తే ఆయన స్నేహితులకే డబ్బులు ట్రాన్స్ఫర్. సో ఇక్కడ చూసుకుంటే మండు టెండలోనూ జన సునామీ. మేనిఫెస్టో ప్రకటించాక సీఎం జగన్ చేపట్టిన మలి విడత ప్రచారానికి జనం నీరాజనం. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు సభలకు పోటెత్తిన జనసంద్రం. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగాలకు భారీ జనస్పందన. సో జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది అంటూ కూడా చంద్రబాబు చేసిన కొన్ని హాట్ కామెంట్స్ మనం చూసుకోవచ్చు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సభలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు. బహిరంగంగానే బెదిరించిన టీడీపీ అధినేత. సీఎం జగన్ పై కుతంత్రం. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా నిర్మూలించే కుట్ర. కొద్ది రోజుల క్రితం ఆ దున్నపోతును మనిషికి ఓ రాయి తీసుకుని కొట్టండి సో అంటూ వ్యాఖ్య. ఆ తర్వాతే విజయవాడలో సీఎం జగన్ పై హత్యాయత్నం. మరో సభలో గాజు గ్లాస్ తీసుకొని పొడవమంటూ కేడర్కు సైగలు. సో తాజాగా జగన్ నిన్ను చంపితే ఏమవుతుంది అంటూ బహిరంగంగా ప్రసంగం. సో గతంలో గాల్లోకి వస్తాడు గాల్లోనే పోతాడు అని కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఓటమి భయంతోనే ఇష్టానుసారం బాబు బెదిరింపు మాటలు. మరోవైపు తన పాలన నచ్చితే ఓటేయమని అభ్యర్థిస్తున్న జగన్కు ప్రాణహాని ఉందని ఈసీకి ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్సీపీ ఏర్పాట్లు. సో పెన్షన్కి సంబంధించి ఏపీలో పెన్షన్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి కూడా కొన్ని అప్డేట్ పాయింట్స్ మనం చూసుకోవచ్చు. మే నెల పెన్షన్ బ్యాంక్ ఖాతాలోకి జమ. 1వ తేదీ నుంచే పెన్షన్ పంపిణీ మొదలు. జూన్ నెల కూడా ఇదే విధానం. ఆధార్ బ్యాంక్ ఖాతా అనుసంధానమైన వారందరికీ ఈ విధానంలోనే జమ అవుతుందన్నట్టు స్పష్టం చేశారు. సో అంతేకాకుండా అనారోగ్యంతో పెన్షన్ పొందుతున్న వారు, మంచం, వీల్ చైర్కే పరిమితమైన వారికి కూడా ఇంటి వద్దకే పెన్షన్ వస్తుందని కూడా తెలిపారు. మరి వారితో పాటు దివ్యాంగులు, అమర జవాన్ల భార్యలకు ఇంటి వద్దకే పెన్షన్లు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానికి అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు. రాష్ట్రంలో మొత్తం 65.49 లక్షల మంది లబ్ధిదారులు, దాదాపు 48.92 లక్షల మందికి బ్యాంక్ ఖాతాలోకి పెన్షన్ జమ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఖాతాల్లో జమ అయిన వెంటనే బ్యాంక్ నుంచి మెసేజ్, ఎవరికి ఎలా పెన్షన్ ఇస్తారన్న వివరాలు సచివాలయంలో ప్రదర్శన. సో అవ్వాతాతలకు బాబు బ్యాచ్ తెచ్చిన కష్టాలు. ప్రతి నెల ఒకటినే వాలంటీర్ ద్వారా ఇంటి వద్దే పెన్షన్ అందిస్తున్న సీఎం జగన్. పచ్చ బ్యాచ్కు కంటగింపు ఈసీకి చంద్రబాబు సన్నిహితుల ఫిర్యాదు. వాలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరంగా ఉంచాలన్న ఈసీ, అయినా ఫిర్యాదులు ఆపని చంద్రబాబు బ్యాచ్. సో మే, జూన్ నెలల పెన్షన్ బ్యాంకు ఖాతాల్లోకే జమ. సో ఈసీ ఆదేశాల మేరకే పెన్షన్ ఏదైతే వృద్ధుల పెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బ్యాంక్లోనే జమ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇక ఈనాడు చూసుకున్నట్టయితే ముమ్మాటికి రెఫరెండమే. సో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. మా పాలనపై నమ్మకంతో చెబుతున్నా, 14 సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ. కేసీఆర్కు ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారు. హామీలన్నీ అమలు చేస్తాం. రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికలపై కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలు. సో ఇవి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. సో ఇక్కడ చూసుకుంటే అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీ అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ మనం చూసుకోవచ్చు. రిజర్వేషన్ల రద్దు దశాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం. హామీలు అమలు చేయలేక రేవంత్ తప్పుడు ప్రచారం. ఆ పార్టీలో ఎప్పుడు ఇటలీ కాంగ్రెస్గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక రిజర్వేషన్స్కి సంబంధించి మరొక టాపిక్ కూడా చూసుకోవచ్చు. రిజర్వేషన్లకు ఆర్ఆర్ఎస్ వ్యతిరేకం కాదు అంటూ కూడా మోహన్ భగవత్ స్పష్టం చేశారు. సో ఇక కేసీఆర్ సభకి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ చూసుకుంటే, గోదావరిని మోదీ ఎత్తుకుపోతానంటే రేవంత్ నోరు మెదపరేం. కేసీఆర్ జైలుకు భయపడితే తెలంగాణ వచ్చేదా. స్టేషన్ గన్పూర్కు త్వరలో ఉప ఎన్నిక ఖాయం. హన్మకొండ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ కామెంట్స్. సో రాష్ట్రంలో ఎండలు భగభగ.
మనం గత వారం నుంచి చూసుకుంటుంటే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు కూడా తెలుస్తుంది. 6 జిల్లాల్లో 45 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రత. ఖమ్మం, ములుగు జిల్లాలో వడగాలులు. సో నేడు రేపు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సో ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా రేవంత్ సభకి సంబంధించిన పాయింట్స్ మనం చూసుకోవచ్చు. మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి, లేకపోతే దేశాన్ని అదానీ అంబానీలకు తాకట్టు పెడతారు అంటూ కూడా కామెంట్స్ చేశారు. రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ సంస్థలకు అమ్మేశారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? ఖాజీపేట బీఆర్ఎం ఫ్యాక్టరీలు ఐటీఆర్ను ఎందుకు రద్దు చేశారు? జవాబు చెప్పాకే ప్రధాని మోదీ తెలంగాణకు రావాలి అంటూ కూడా స్పష్టం చేశారు. దేవుడు ఫోటో చూపి అడుక్కునే వాళ్ళలాగా బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం మేడ్చల్ ఎమ్మెల్యే మాటలే సాక్ష్యం. సో మల్కాజ్గిరి నియోజక ప్రచారం ఏదైతే జరిగిందో దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. భూ యజమానితో పాటు కౌలు రైతులకు భరోసా, ఎవరికి ఇవ్వాల్సింది వారికే వేరుగా ఇస్తాం. గ్రామ సభల ద్వారా కౌలు రైతుకు గుర్తిస్తాం. 5 ఎకరాలకు పైగా భూమి 4 లక్షల కుటుంబాలకి. 92% మంది రైతులు 3 ఎకరాల లోపు వారే. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేసేవారిని 50 లక్షల మంది యువత చూసుకుంటారు. సో క్లీన్ ఇమేజ్ ఉన్నవారినే పార్టీలో చేర్చుకుంటాం. రిజర్వేషన్లు ఎత్తేయడమే బీజేపీ కోర్ ఎజెండా. సో ఎడ్యుకేషన్ పాలసీపై కమిషన్ వేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సో ఇక్కడ కూడా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు అంటూ కూడా కొన్ని కామెంట్స్, భగవత్ చేసిన కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. మాపై సోషల్ మీడియా గూండాలు దుష్ప్రచారం. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తుంది. అర్హుల రిజర్వేషన్లు అందాలి, అసమానతల తొలగే వరకు కొనసాగాలి అంటూ కూడా మరోసారి స్పష్టం చేశారు. సో ఇక్కడ చూసుకుంటే రిజర్వేషన్ల రద్దు పెద్ద అబద్ధం, కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ ప్రచారం చేస్తుంది. కేంద్ర మంత్రి షా ప్రసంగాన్ని మాఫింగ్ చేశారు. అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీ. సో కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు అని దుష్ప్రచారం, మత రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెసే, మేము అధికారంలోకి రాగానే రద్దు అంటూ కూడా బండి సంజయ్ చేసిన కామెంట్స్ చూసాం. సో ఇక్కడ కూడా మాజీ సీఎం కేసీఆర్ నిన్న జరిగిన హన్మకొండ సభకి సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే ఇక్కడ చేశారు. వచ్చేది హాంగ్, మనమే కింగ్. సో ఇది కూడా కేసీఆర్ చేసిన కామెంట్సే. ఈ మోకాను వదలొద్దు, 14 నుంచి 15 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో చక్రం తిప్పేది మనమే, పేగులు తెగేదాకా కొట్లాడేది మనమే, జైలుకు తోక మాటకు నేను భయపడతానా? సో భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా అంటూ కూడా స్పష్టం చేశారు. నా గుండె పీకుతాడట, ఇదేనా సీఎం మాట్లాడే భాష? సో వరంగల్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన కామెంట్స్. గన్పూర్కు మన్నెల్లోనే 3 నెలల్లో ఉప ఎన్నికలు వ్యాఖ్య. సో బీజేపీ చెప్పినట్టు వచ్చేదిన్ కాదు సచ్చేదిన్, గోదావరి నీళ్ళను తరలించే కుట్ర, మోదీపై ఫైర్. సో ఇక్కడ చూసుకుంటే ఏడాదిలోగా కేసీఆర్ శాసిస్తారు, తోకాడిస్తున్న అధికారులు మన మాట వింటారు. అధికారం పోవడంతో ఊళ్ళో సుంకరి పలకట్లే, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర. ఇలాంటి కుట్రల నుంచి కాపాడేది బీఆర్ఎస్ఏ. సో మళ్ళీ మోదీ సర్కార్ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది. రేవంత్ రెడ్డి బండి సంజయ్ల మ్యాచ్ ఫిక్సింగ్. సో రాముడి అందరివాడు, మనం జై శ్రీరామ్ అందామంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా రేవంత్ కామెంట్స్కి సంబంధించిన వార్తని మనం చూసుకోవచ్చు. ఈ పిల్లాడు మంచి చేసిండని అనుకుంటే చాలు, అదే నా ఆశయం, అదే నా తపన, తెలంగాణకే నా జీవితం అంకితం. సో ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే, మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి. రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీ కోర్ ఇండియా ఐడియాలజీ. రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే? 10 ఏళ్లుగా సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా. సర్కార్లో ఏకపక్ష నిర్ణయాలుండవు, టీం వర్క్తోనే వెళ్తాం. సో బరాబర్ గుంపు మేస్త్రిని అదేం తక్కువ కాదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ లెక్క పోలీసులనే వాడే చిల్లర పనులు చేయలే, ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసిండు, నీళ్లు నిధులు లేని తెలంగాణను మాకు ఇచ్చిండు. 10 ఏళ్ళ అంబేద్కర్కు కేసీఆర్ దండం పెట్టలే, ఇప్పుడు జపం చేస్తున్నాడు. నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డ జైల్లో ఉంది అంటూ కూడా కామెంట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ నుంచి సలహా ఇస్తానంటే ఇంటికి వెళ్ళి కలుస్తా అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఇక్కడ చూసుకుంటే కేంద్రంలో హాంగ్ వస్తే బీఆర్ఎస్ఏ కీలకం. సో ఇదే వార్తని ఇందాక కూడా ప్రధానంగా చూసుకున్నాం. 14 నుంచి 15 సీట్లు గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడతామంటూ కేసీఆర్ కామెంట్ చేశారు. మన బతుకులు బాగుపడాలంటే పార్టీ గెలవాలి. కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడితే జైల్లో వేస్తాడట. కేసీఆర్ జైలుకు భయపడితే తెలంగాణ వచ్చేదా? సో కడియం బీఆర్ఎస్కు ద్రోహం చేసిండు, 3 నెలల్లోనే బై ఎలక్షన్ వస్తుంది. సో హన్మకొండలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక కిషన్ రెడ్డి కామెంట్స్ చూసుకుంటే, సో ఇక్కడ కూడా రిజర్వేషన్లకి సంబంధించిన
ఒక టాపిక్ పైన కిషన్ రెడ్డి కామెంట్స్ కూడా మనం చూసుకోవచ్చు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని మేము అనలే, బీజేపీ గ్రాఫ్ పెరగడంతో అబద్ధపు ప్రచారం. సో కిషన్ రెడ్డి కామెంట్స్ ఇవి. అమిత్ షా వ్యాఖ్యలను మాఫింగ్ చేశారు, హామీలు అమలు చేయకపోతే దిగిపోవాలని రేవంత్కు సవాల్. సో ఓటేస్తే డిస్కౌంట్లు, ఆఫర్లు, రాయ్పూర్ ఓటర్లకు వ్యాపారుల ప్రోత్సాహకాలు, హోటల్స్, హాస్పిటల్స్ బిల్లులు, సినిమా టికెట్లలో 10 నుంచి 30% డిస్కౌంట్లు, మార్కెట్లలోనూ కొనుగోళ్లపై 5 నుంచి 15% రాయితీ ప్రకటన. సో ఇక్కడ చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై చిరుత, పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు. సో ఇక్కడ కేటీఆర్ కామెంట్స్ని మనం చూసుకోవచ్చు. మనల్ని జనం ఓడించలే, మనమే ఓడించుకున్నాం. సిరిసిల్ల బీఆర్ఎస్ మీటింగ్లో కేటీఆర్ కామెంట్స్. అధికారులు, పోలీసులు రూలింగ్ పార్టీకి తొత్తులుగా మారిండ్రు. 12 సీట్లు వస్తే రాష్ట్రాన్ని శాసిస్తాం, వాళ్ళు మళ్ళీ మన మాటే వింటారు. రాముడు అందరివాడు, మనం కూడా జై శ్రీరామ్ అందామని కూడా కామెంట్ చేశారు. సో ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే సేమ్ ఇక్కడ కూడా రేవంత్ కామెంట్స్కి సంబంధించిన వార్తని ప్రధానంగా చూసుకోవచ్చు. రిజర్వేషన్ కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం, బీజేపీని ఇరుకున పెట్టేలా పక్కా స్ట్రాటజీ, ఆర్ఎస్ఎస్ను ఉచ్చులోకి లాగిన సీఎం, రిజర్వేషన్లకు ఆ సంస్థ వ్యతిరేకం అంటూ కామెంట్. రంగంలోకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదంటూ వివరణ. డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగమేనని విమర్శలు. తెలంగాణ జనాభాలో 85% ఎస్సీ, ఎస్టీ, బీసీలే. సో ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే పరివాహన్ వచ్చేనా, దేశవ్యాప్తంగా వెహికల్స్కు ఓ వెబ్సైట్, ప్రతి వాహన వివరాలను అప్లోడ్ చేయాలనే నిబంధన. దాన్ని పట్టించుకొని గత ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వెహికల్స్ కొనుగోలు చేస్తే మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు. ప్రస్తుత ప్రభుత్వం స్టేట్ను అమలు చేయాలని విజ్ఞప్తి. సో భువనగిరిలో ఒంటరిగానే పోటీ, మిగతా స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతు. సో సిపిఎం డెసిషన్ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా కేసీఆర్ కామెంట్స్ ఉన్నాయి. ప్రజలకు అభివాదం చేస్తున్న కేసీఆర్, కేంద్రంలో మనదే కీలక పాత్ర, బీఆర్ఎస్కు 14 నుంచి 15 మంది ఎంపీలు ఉండాలి. సో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేస్తుంది. కృష్ణా నదిని తానే కట్టినట్టు రేవంత్ ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరైనా నదిని కడతారా అన్నట్లుంది సీఎం తెలివి. 3 నెలల్లో స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నిక, వరంగల్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్స్. 12 సీట్లు గెలిస్తే ఏడాదిలోపు బీఆర్ఎస్దే అధికారం, బీజేపీకి మెజార్టీ ఇస్తే రాజ్యాంగం మార్పు. రేవంత్ గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు. సో కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అంటూ కూడా హరీష్ రావు అయితే కామెంట్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే అంబేద్కర్ మళ్ళీ పుట్టిన రాజ్యాంగాన్ని మార్చలేరు. సో ఈ మాట స్వయంగా ప్రధాని మోదీ చెప్పారు అంటూ కూడా రఘునందన్ రావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ చదువుకొని ఉంటే తెలిసేది. సర్జికల్ స్ట్రైక్ అంటూ తప్పుడు ప్రచారం, కాంగ్రెస్ పార్టీయే రాజ్యాంగ సవరణ చేసింది. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కామెంట్స్. సో ఇవి ప్రధానంగా పత్రికల్లోని చూసుకున్న వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్లో చర్చించుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.